కాసేపట్లో ఇండియా కూటమి నేతలు సమావేశం కానున్నారు. ఖర్గే కార్యాలయంలో ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు భేటీ కానున్నారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రాజీనామా తదితర పరిణామాలపై చర్చించనున్నారు. కాసేపట్లో ఇండియా కూటమి నేతలు సమావేశం కానున్నారు. ఖర్గే కార్యాలయంలో ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు భేటీ కానున్నారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రాజీనామా తదనంతర పరిణామాలపై చర్చించనున్నారు. భారత పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. మొదటి రోజు వరుసగా 3 సార్లు వాయిదా పడగా రెండో రోజు ప్రారంభమైన కొద్దిసేపటికే ఉభయ సభలు వాయిదా పడ్డాయి. మొదటి రోజు వివిధ అంశాలపై ప్రధాని మోడీ స్పందించాలని డిమాండ్ చేస్తూ చర్చలకు పట్టుబట్టిన ప్రతిపక్షాలు రెండో రోజు లోక్సభ, రాజ్యసభలో విపక్షాల ఆందోళనకు దిగాయి. అలాగే వాయిదా తీర్మానాలపై చర్చించాలని విపక్షాలు పట్టుబడటంతో సభ మొత్తం గందరగోళంగా మారింది. దీంతో విపక్షాల ఆందోళన మధ్య ఉభయ సభలు వాయిదా పడ్డాయి. భారత పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. మొదటి రోజు వరుసగా 3 సార్లు వాయిదా పడగా రెండో రోజు ప్రారంభమైన కొద్దిసేపటికే ఉభయ సభలు వాయిదా పడ్డాయి. మొదటి రోజు వివిధ అంశాలపై ప్రధాని మోడీ స్పందించాలని డిమాండ్ చేస్తూ చర్చలకు పట్టుబట్టిన ప్రతిపక్షాలు రెండో రోజు లోక్సభ, రాజ్యసభలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. అలాగే వాయిదా తీర్మానాలపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టడంతో సభ మొత్తం గందరగోళంగా మారింది. దీంతో విపక్షాల ఆందోళన మధ్య ఉభయ సభలు వాయిదా పడ్డాయి. తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సెషన్ ఫలితాలు విడుదలయ్యాయి. ఎడ్యుకేషన్ సెక్రటరీ యోగితా రాణా ఫలితాలను విడుదల చేశారు. మొత్తం అభ్యర్థుల్లో 33.98% అర్హత సాధించారు. పేపర్ 1 కు 63,261 మంది, పేపర్ 2 కు 1,20,392 మంది దరఖాస్తు చేసుకోగా 2 పేపర్లకు దరఖాస్తు చేసిన వారు 15,000 మంది దరఖాస్తులు చేసుకున్నారు. పేపర్ 1 పరీక్షకు 74.65% హాజరు కాగా పేపర్ 2 పరీక్షకు 73.48% మంది, పేపర్ 2 పరీక్షకు 76.73% మంది హాజరయ్యారు. తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సెషన్ ఫలితాలు విడుదలయ్యాయి. ఎడ్యుకేషన్ సెక్రటరీ యోగితా రాణా ఫలితాలను విడుదల చేశారు. మొత్తం అభ్యర్థుల్లో 33.98% అర్హత సాధించారు. పేపర్ 1 కు 63,261 మంది, పేపర్ 2 కు 1,20,392 మంది దరఖాస్తు చేసుకోగా 2 పేపర్లకు 15,000 మంది దరఖాస్తులు చేసుకున్నారు. పేపర్ 1 పరీక్షకు 74.65% హాజరు కాగా పేపర్ 2 పరీక్షకు 73.48% మంది, పేపర్ 2 పరీక్షకు 76.73% మంది హాజరయ్యారు.
కడప జిల్లా సెంట్రల్ జైల్లో 5 సిబ్బందిపై వేటు పడింది. జైలర్ అప్పారావు, డిప్యూటీ సూపరింటెండెంట్ కమలాకర్ సస్పెన్షన్ అయ్యారు. మరో 3 జైలు వార్డర్లపైన సస్పెన్షన్ వేటు వేస్తూ జైలు శాఖ డీజీ ఉత్తర్వులు జారీ చేశారు. జైలులో ఖైదీలకు మొబైల్ ఫోన్లు సరఫరా ఆరోపణలతో చర్యలు తీసుకున్న రిమాండ్ ఖైదీగా ఉన్న స్మగ్లర్లకు సెల్ ఫోన్లు అందిస్తున్నారని అభియోగం ఉంది. ఖైదీలుగా ఉన్న ఎర్రచందనం స్మగ్లర్లకు సెల్ ఫోన్లు అందజేతపై చర్యలు తీసుకున్నారు. ఆరోపణలపై 4 రోజుల పాటు కడప జైల్లో విచారణ జరిపి ప్రిలిమినరీ రిపోర్ట్ అందించారు. ఈ నివేదిక ఆధారంగా 5 సస్పెన్షన్ చేశారు. కడప జిల్లా సెంట్రల్ జైల్లో 5 సిబ్బందిపై వేటు పడింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హుసేన్ అందిస్తారు. హుసేన్. ఓకే, థ్యాంక్ యూ శాలిని. కడప జిల్లా సెంట్రల్ జైల్లో ఇవాళ ఒక పరిణామం చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇందుకు సంబంధించి గతంలో జైల్లో ఉన్నటువంటి పలువురు ఎర్రచందనం స్మగ్లర్లకు స్వయంగా జైలు శాఖ అధికారులే సెల్ ఫోన్లు తర్వాత ఇతర వస్తువులను అందించడం జరిగింది అనేటువంటి ఆరోపణపై జైళ్ల శాఖ డీజీ రవికిరణ్ ఇటీవల కొంతకాలంగా అంటే 3 రోజుల పాటు ఇక్కడే కడపలో ఉండి రహస్యంగా విచారణ చేపట్టారు. ఇందుకు సంబంధించి పలువురు జైలు సిబ్బందిపై వేటు వేయడం జరిగింది. అయితే ఇందుకు సంబంధించి మనం ఒకసారి చూసుకుంటే కనుక కడప సెంట్రల్ జైలు కేంద్రంగా జరుగుతున్నటువంటి అక్రమాలపై రాజమండ్రి సెంట్రల్ జైలు డిఐజీ స్థాయి అధికారి విచారణ గతంలో చేపట్టడం జరిగింది. గడిచిన 3 రోజులుగా ఇక్కడ అంటే గతంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో 3 రోజులుగా ఇక్కడ రహస్యంగా విచారణ సాగించారు. గత కొద్ది రోజులు అంటే గత జైల్లో ఉన్నటువంటి కొంతమంది పైన ఆరా తీశారు. గత కొద్ది రోజుల క్రితం ఎర్రచందనం పీడీ యాక్ట్ లో ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి దగ్గర కనీసం అంటే 10కి పైగా సెల్ ఫోన్లు ఉన్నట్టుగా కూడా విచారణలో తేలింది. సెల్ ఫోన్లతో పాటు ఇతర వస్తువులు కూడా అంటే ఇతర వస్తువులు కూడా ఈ జైలు అధికారులు ఎర్రచందనం స్మగ్లర్లకు అందించినట్టుగా కూడా విచారణలో తేలింది. అంతేకాకుండా మరికొన్ని ఈ సెల్ ఫోన్లతో పాటు 10 సెల్ ఫోన్లతో పాటు సిమ్ కార్డులు కూడా ఈ వీళ్ళ దగ్గర దొరికాయని కూడా సిబ్బంది దొరికాయి. వీటిని కూడా సిబ్బంది వాళ్లకు అందించడం జరిగిందని కూడా విచారణలో తేలింది. అంతేకాకుండా కొంతమంది రిమాండ్ ఖైదీలను కూడా ఇదే విషయమై మరికొంతమంది రిమాండ్ ఖైదీలను కూడా జైల్లో ఏం జరుగుతుంది, ఎలాంటి అక్రమాలు జరుగుతున్నాయి అనేటువంటి విషయాలను కూడా కూలంకషంగా జైలు శాఖ డిఐజీ రవికిరణ్ పూర్తిగా 3 రోజుల పాటు ఇక్కడే ఉండి అన్ని వివరాలను సేకరించి విచారణ జరిపించారు. కొంతమంది రిమాండ్ ఖైదీలను కూడా వేరు గదుల్లోకి పిలిపించి అక్కడ ఉన్నటువంటి వ్యవహారాలపై విచారణ సాగించారు. గత కొంతకాలంగా కడప సెంట్రల్ జైలుపై జరుగుతున్నటువంటి ఈ వ్యవహారాలు పూర్తిగా అంటే బయటకి రావడంతో ఈ జైళ్ల శాఖ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో అందుకు పర్యవసానంగా కడప జైల్లో ఉన్నటువంటి జైలు అధికారిగా ఉన్నటువంటి జైలు సూపరింటెండెంట్ అప్పారావు సహా డిప్యూటీ సూపరింటెండెంట్ కమలాకర్ తో పాటు మరో 3 జైలు వార్డన్లను కూడా సస్పెండ్ చేశారు జైలు శాఖ డిఐజీ రీనా. రైట్, థ్యాంక్ యూ హుసేన్. వాయిదా అనంతరం తిరిగి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లైవ్ లో చూద్దాం. And house should be in order. I think so. I will allow to everybody those now ballot in 0 hour. तो ये आपका समय है, आपका अवसर है. संसदीय कार्य मंत्री जी ने भी कहा है कि हम सभी विषयों पर चर्चा करने के लिए तैयार हैं. आखिर आप क्या चाहते हैं, क्या आपका है इस विषय पे? अगर आप चर्चा चाहते हैं तो इसका नियम है, आप प्ले कार्ड के बजाय लिख करके दीजिए. आप प्ले कार्ड दिखाने के बजाय आप हाउस के मेंबर हैं, आप you can submit your proposal resolutions in the form accordance with the law और वो that will be considered by your business advisory committee. और स्पीकर साहब समय देंगे, सरकार जवाब देगी. आपको क्या चिंता नहीं? ये डिस्प्ले इसको करके आप क्या संदेश देना चाहते इस सदन में
आप केवल ये इस तरह के कार्ड्स को डिस्प्ले कर रहे हैं। इससे निश्चित तौर से मैं कहता हूं, आपसे आग्रह करता हूं, आपसे आप लोगों से आग्रह करता हूं, आप इसको सदन को फिर मजबूर कर रहे हैं। ये सदन जो आपका समय है कि हम सदन को स्थगित करें, आपसे आज भी आग्रह है कि आप इस सदन को मैं चलाना चाहता हूं। सभा की कार्रवाई 2 बजे तक के लिए स्थगित की जाती है। సబ్ రిజిస్టర్ కార్యాలయాలు అక్రమాలకు నిలయాలుగా మారాయి. విశాఖ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జరుగుతున్న అక్రమ రిజిస్ట్రేషన్లపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. అక్రమ రిజిస్ట్రేషన్లపై కలెక్టర్ విచారణకు ఆదేశించడం సంచలనంగా మారింది. తాతల కాలం నుండి వస్తున్న తన ఆస్తిని విశాఖ సబ్ రిజిస్టర్ వెంకయ్య నాయుడు మరొకరికి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారంటూ కృష్ణా జిల్లాకు చెందిన సత్యనారాయణ అనే వృద్ధుడు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అక్రమాలకు నిలయాలుగా మారాయి. విశాఖ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జరుగుతున్న అక్రమ రిజిస్ట్రేషన్లపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. అక్రమ రిజిస్ట్రేషన్లపై కలెక్టర్ విచారణకు ఆదేశించడం సంచలనంగా మారింది. తాతల కాలం నుండి వస్తున్న తన ఆస్తిని విశాఖ సబ్ రిజిస్టర్ వెంకయ్య నాయుడు మరొకరికి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారంటూ కృష్ణా జిల్లాకు చెందిన సత్యనారాయణ అనే వృద్ధుడు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. సత్యనారాయణ మా తండ్రి గారు గొరవయ్య 56 ఏళ్ళ నాడు మా స్వాధీనం మేము కొనుక్కున్నాం. ఇది మా స్వాధీనంలో ఉంది కొనుక్కొని. అప్పటి నుంచి మా పిల్ల జల్ల మేము ఇందుతోని లాభా కట్టుకుని ఉంటున్నాం. ఇది అన్యాక్రాంతంగా వైజాగ్ సబరిస్తారు ఎవరికో రిజిస్టర్ చేశాడు. అది మాకు న్యాయం సబరిస్టార్ మీద చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. కొనుక్కునేటప్పుడు పర్చేజర్స్ జాగ్రత్తలు తీసుకోవాలి. అమ్ముతున్న వ్యక్తికి ఆ ఆస్తి మీద హక్కులు ఉన్నాయా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. అతనికి హక్కులు ఉంటేనే వీళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతాయి. అతనికి హక్కులు లేకుండా సేల్ డీడ్ చేసినప్పటికీ కూడా కొనుక్కున్న వాళ్ళకి ఎటువంటి రైట్స్ క్రియేట్ కావు. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీస్ లో కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఆప్షనల్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు. చేసుకున్నా చేసుకోకపోయినా చెల్లుతుంది. అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఆ వ్యక్తి అతను కాదా అనేది ఆధార్ ఆథెంటికేషన్ ద్వారా మేము నిర్ధారించుకుంటాం. అదే అన్రిజిస్టర్డ్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అయితే అసలైన వ్యక్తే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చాడా లేదా వేరొకరు ఇంపర్సనేషన్ ద్వారా జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ తీసుకున్నారా అనేది తెలియదు. ఒకవేళ ఇంపర్సనేషన్ ద్వారా జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ కనుక అయి ఉంటే అది మీరు ఆస్తి కొనుక్కుంటే నష్టపోతారు. ఎందుకంటే అసలు వ్యక్తి ఎవరో ఉంటారు. ఈ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చిన వ్యక్తి వేరే అతనై ఉంటాడు. అతనికి ఆస్తి మీద ఎటువంటి హక్కులు ఉండవు. కాబట్టి మీరు నష్టపోతారు. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత అది ఇంపర్సనేషన్ ద్వారా గానీ లేదా తప్పుడు పత్రాలతో గానీ రిజిస్ట్రేషన్ చేసినట్టు మా దృష్టికి వస్తే సెక్షన్ 82, 83 కింద ప్రాసిక్యూషన్ చేస్తాం. జిల్లా రిజిస్ట్రార్ గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని కోర్టులో కేసు ఫైల్ చేస్తాం. దాని మీద చాలా మంది అరెస్ట్ అయి ఉన్నారు. చాలా కేసులు మేము బుక్ చేశాం. చాలా మంది అరెస్ట్ చేశారు. ఒరిజినల్ ఓనర్స్ కి ప్రాపర్టీస్ రిస్టోర్ చేశారు. కాబట్టి ఒకవేళ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీ దృష్టికి వస్తే వెంటనే సంబంధిత సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్లి దాన్ని మీరు కంప్లైంట్ రాసిస్తే దాని మీద సబ్ రిజిస్ట్రార్ తగు చర్యలు తీసుకుంటారు. విశాఖ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జరుగుతున్న అక్రమ రిజిస్ట్రేషన్లపై అయితే కలెక్టర్ సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, మరి ఇటు విశాఖ సబ్ రిజిస్టర్ పై ఎలాంటి చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది? అప్డేట్స్ ఏంటి? విశాఖ నగరంలో అయితే ఎక్కడికక్కడ అవినీతి అక్రమాలకు సంబంధించి చాలా స్థాయిలో అయితే భూ కుంభకోణాలు కూడా జరుగుతున్నాయి. దీని మొత్తానికి కూడా అధికారులు కూడా కుమ్ముకొస్తున్నారనే విషయంలో అయితే నిన్న ఇక్కడ కలెక్టరేట్ పరిధిలో అయితే ఒక వృద్ధుడు చేసిన
కంప్లైంట్ 92 ఏళ్ల మేకా సత్యనారాయణ అతను అయితే నిన్న కలెక్టరేట్ లో అయితే అతను చేసిన ఫిర్యాదు అయితే పూర్తిగా అయితే తేల్చడం అవడం అయితే జరిగింది. అతనుకున్న విశాఖపట్నం 500 కిలోమీటర్ దూరంలో ఉన్న చిన్న పల్లెటూరుకు సంబంధించి ఆ ప్రాంతంలో ఉన్న భూమిని కూడా విశాఖ నగరంలో అయితే రిజిస్ట్రేషన్ చేశారు. అంటే దాదాపు విజయవాడ ప్రాంతంలో పరిసర ప్రాంతాల్లో ఉన్న భూమిని అయితే విశాఖ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో అయితే వీళ్ళు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయడం అయితే జరిగింది. ఎక్కడికక్కడ కూడా ఈ రిజిస్ట్రేషన్ కి సంబంధించి పూర్తిగా అయితే అవినీతి చేసిన ఈ వెంకయ్య నాయుడు అనే ఒక సబ్ రిజిస్టర్ అయితే దీనికి పూర్తిగా అయితే పన్నాగం వేసింది. ఈ యొక్క సబ్ రిజిస్టర్ అయితే గతంలో కూడాను 8 సంవత్సరాల క్రితం కూడా 100 కోట్లు అవినీతి చేసి వాళ్ళ తండ్రుల కాలం నుంచి సంక్రమించిన ఆస్తులు ఎవరికైతే ఈ యొక్క భూమికి సంబంధించి ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరెంట్స్ నుండి తాతల నుండి వచ్చిన ఆస్తులను కూడా భూ కబ్జాలు చేస్తూ దాదాపు ఎక్కడికక్కడ వాటన్నింటిని కూడా అన్యక్రాంతం చేసుకునే విధంగా తన బినామీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఆ బినామీలకు ఇచ్చే ప్రయత్నం అయితే చేసే విధంగా అయితే అప్పట్లో ప్రయత్నం చేశారో అందుకు సంబంధించి సిబిఐతో పాటు దాదాపు ఏసీబీ రైళ్లలో కూడా పట్టుబడి 100 కోట్ల అవినీతి చేశారనే ఆరోపణలు ఎదుర్కోవడం, దానికి సంబంధించి ఎక్కడికక్కడ వాళ్ళ మీద చర్యలు తీసుకునే ప్రయత్నాన్ని కూడా చేశారు. అదంతా ఒక ఎత్తే అనంతరం కూడా ఇక్కడ పరిసర ప్రాంతాల వల్ల ఉద్యోగులు కనీసం ఆయన మార్పు రాకుండా ఈ మళ్ళీ అదే విధంగా ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసి ఒక వృద్ధుడు పూర్తిగా చెప్పుకోవాలంటే అతన్ని చూస్తే కూడా చాలా మంది జాలిపడే విధంగా 92 సంవత్సరాలకు చెందిన కృష్ణా జిల్లాలో కోనేరు గ్రామానికి చెందిన 92 సంవత్సరాల వృద్ధుడు ఆ యొక్క ఆస్తిని విశాఖపట్నం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఆయనకి తెలియకుండా తన వారసత్వ సంపద కావచ్చు తన భార్యకి అయితే రిజిస్ట్రేషన్ చేశారు. వాళ్ళ పిల్లలకి ఇవ్వాల్సిన భూముల్ని కూడా ఇవ్వకుండా ఇతనికి తెలియకుండా రిజిస్ట్రేషన్ చేయడంతో అయితే వెంకయ్య నాయుడు చేసిన అక్రమాలు అయితే బయటపడే పరిస్థితి ఉంది. దీనిపైన కలెక్టర్ కూడా నిన్న వీళ్ళు కలెక్టర్ ఫిర్యాదు చేసిన తర్వాత కలెక్టర్ కూడా దానిపైన తగు చర్యలు తీసుకోవాలని స్థానికంగా రిజిస్టర్స్ డిపార్ట్మెంట్ చేసింది. ముఖ్యంగా ఒక వృత్తులను అయితే ఎంతో గౌరవిస్తుందో ఇది ఒక రాష్ట్రంలో ఎంతో ఈ దేశంలో ప్రజలని గౌరవిస్తున్న అవసరం ఉంది. గౌరవించుకోవాలి వాళ్ళ యొక్క భూములను కూడా తెలియకుండా మోసం చేసి తీసుకోవాల్సిన అవసరం అంటేనే ఉందంటే కూడా ఇక్కడ అధికారులు ఇప్పటికైనా తెలియజేస్తే వాళ్ళ యొక్క భూమిని న్యాయం చేయాలంటే స్థానికంగా ప్రజలతో పాటు ఈ యొక్క 92 సంవత్సరాల మేకా సత్యనారాయణ అనే రైట్ థ్యాంక్ యూ సూర్యప్రకాష్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ధన్కర్ రాజీనామాను రాష్ట్రపతి ముర్ము ఆమోదించారు. ధన్కర్ రాజీనామా లేఖను రాష్ట్రపతి ముర్ము హోంమంత్రిత్వ శాఖకు పంపారు. నిన్న అనారోగ్య కారణాలతో ఉపరాష్ట్రపతి పదవికి ధన్కర్ రిజైన్ చేశారు. దీంతో వెంటనే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి రిజైన్ ను ఆమోదించారు. ధన్కర్ రాజీనామాను రాష్ట్రపతి ముర్ము ఆమోదించారు. ధన్కర్ రాజీనామా లేఖను రాష్ట్రపతి ముర్ము హోంమంత్రిత్వ శాఖకు పంపారు. నిన్న అనారోగ్య కారణాలతో ఉపరాష్ట్రపతి పదవికి ధన్కర్ రిజైన్ చేశారు. దీంతో వెంటనే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి రిజైన్ ను ఆమోదించారు. ధన్కర్ రాజీనామాను రాష్ట్రపతి ముర్ము ఆమోదించారు. ధన్కర్ రాజీనామా లేఖను రాష్ట్రపతి ముర్ము హోంమంత్రిత్వ శాఖకు పంపారు. నిన్న అనారోగ్య కారణాలతో ఉపరాష్ట్రపతి పదవికి ధన్కర్ రిజైన్ చేశారు. దీంతో వెంటనే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి రిజైన్ ను ఆమోదించారు.
ధన్కర్ రాజీనామాను రాష్ట్రపతి ముర్ము ఆమోదించారు. ధన్కర్ రాజీనామా లేఖను రాష్ట్రపతి ముర్ము హోంమంత్రిత్వ శాఖకు పంపారు. నిన్న అనారోగ్య కారణాలతో ఉపరాష్ట్రపతి పదవికి ధన్కర్ రిజైన్ చేశారు. దీంతో వెంటనే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి రిజైన్ ను ఆమోదించారు. జగదీప్ ధన్కర్ దేశానికి సేవలందించారని ప్రధాని మోదీ తెలిపారు. ఉపరాష్ట్రపతి సహా అనేక పదవుల ద్వారా సేవలందించారన్నారు. జగదీప్ ధన్కర్ ఆరోగ్యంగానే ఉండాలని ఆకాంక్షిస్తున్నా అన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో నిందితులను ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్ గడువు ఇవాళ్టితో ముగియడంతో 11 మంది నిందితులను న్యాయమూర్తి ఎదుట పోలీసులు హాజరుపరిచారు. గత 2 పర్యాయాలు నిందితులను వర్చువల్ విధానంలో హాజరుపరిచారు. ఈ దఫా నేరుగా నిందితులను హాజరుపరిచారు. కసిరెడ్డి, భాస్కర్ రెడ్డి, కృష్ణారెడ్డితో పాటు 11 మంది నిందితులను జడ్జి ఎదుట హాజరుపరిచారు. లిక్కర్ స్కామ్ కేసులో నిందితులను ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్ గడువు ఇవాళ్టితో ముగియడంతో 11 మంది నిందితులను న్యాయమూర్తి ఎదుట పోలీసులు హాజరుపరిచారు. గత 2 పర్యాయాలు నిందితులను వర్చువల్ విధానంలో హాజరుపరిచారు. ఈ దఫా నేరుగా నిందితులను హాజరుపరిచారు. కసిరెడ్డి, భాస్కర్ రెడ్డి, కృష్ణారెడ్డితో పాటు 11 మంది నిందితులను జడ్జి ఎదుట హాజరుపరిచారు. లిక్కర్ స్కామ్ కేసులో నిందితులను ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్ గడువు ఇవాళ్టితో ముగియడంతో 11 మంది నిందితులను న్యాయమూర్తి ఎదుట పోలీసులు హాజరుపరిచారు. గత 2 పర్యాయాలు నిందితులను వర్చువల్ విధానంలో హాజరుపరిచారు. ఈ దఫా నేరుగా నిందితులను హాజరుపరిచారు. కసిరెడ్డి, భాస్కర్ రెడ్డి, కృష్ణారెడ్డితో పాటు 11 మంది నిందితులను జడ్జి ఎదుట హాజరుపరిచారు. లిక్కర్ స్కామ్ కేసులో నిందితులను ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్ గడువు ఇవాళ్టితో ముగియడంతో 11 మంది నిందితులను న్యాయమూర్తి ఎదుట పోలీసులు హాజరుపరిచారు. గత 2 పర్యాయాలు నిందితులను వర్చువల్ విధానంలో హాజరుపరిచారు. ఈ దఫా నేరుగా నిందితులను హాజరుపరిచారు. కసిరెడ్డి, భాస్కర్ రెడ్డి, కృష్ణారెడ్డితో పాటు 11 మంది నిందితులను జడ్జి ఎదుట హాజరుపరిచారు. లిక్కర్ స్కామ్ కేసులో ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం ఏసీబీ కోర్టు నుంచి మా ప్రతినిధి వాసు మరింత సమాచారం అందిస్తారు. వాసు, థ్యాంక్ యూ శాలిని. రాష్ట్రంలో సంచలనం కలిగించిన డిస్టిలరీస్ లిక్కర్ స్కామ్ కేసులో 11 మందిని ఇప్పటి వరకు కూడా కోర్టులో హాజరుపరచడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకుంటే కనుక కొద్దిసేపటి క్రితమే ఏసీబీ కోర్టులో 11 మంది నిందితులను హాజరుపరిచారు. గత 2 సార్ల నుంచి కూడా దీంట్లో కీలకంగా ఉన్న నిందితులు వర్చువల్ విధానం కూడా హాజరుపరచడం. ప్రస్తుతం అయితే మనం ఏసీబీ కోర్టు వద్ద కూడా ఉండడం కూడా జరిగింది. అదే కొద్దిసేపటి క్రితమే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తరపు న్యాయవాది అయిన నాగేశ్వర రెడ్డి తన వాదనలు వినిపించారు. ప్రధానంగా దీంట్లో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, దొండ వెంకట సత్యప్రసాద్, పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి ఉన్నారు. పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి ఈ రోజు హాజరు కాలేదు. ఆయన రాజమండ్రి జైల్లో ఉండడం కూడా జరిగింది. వేణుంబాక విజయసాయిరెడ్డి, అలాగే సజ్జల శ్రీధర్ రెడ్డి, ముప్పిడి అవినాష్ రెడ్డి, బొంతి చాణుక్య, తెల్లాకు టెక్కుల ఈశ్వర్ కిరణ్, షఫీ అహ్మద్తో పాటుగా ఒక డిస్టిలరీ కంపెనీకి చెందిన మరొకరిని కూడా హాజరుపరిచారు.
అయితే ఈ కేసులో కీలకమైన సాక్ష్యాలు ఉన్న నేపథ్యంలోనే 330 పేజీల ఛార్జ్ షీట్ ని కూడా పోలీసులు దీంట్లో ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ గా దాఖలు చేశారు. ఆ ఛార్జ్ షీట్ ని ప్రభుత్వ తరపు న్యాయవాది జడ్జి గారికి అందించడం కూడా జరిగింది. అంటే ఎగెనెస్ట్ ది పార్టీ, అంటే అటువైపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైపు కూడా సుప్రీంకోర్టు న్యాయవాది నాగేశ్వర రెడ్డి తన వాదనలు వినిపించారు. అయితే ఇది కావాలని కుట్రపూరితంగానే ఈ కేసుని కావాలని పోలీసులు పెట్టారని, ఇందులో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవిడెన్స్ యాక్ట్ ని కూడా పరిగణలోకి తీసుకోదని సీజింగ్ ఏదైతే ఈ 3,500 కోట్ల రూపాయలు ఏదైతే ఈ డిస్టిలరీల ద్వారా కానీ ఇతర ప్రాంతాల ద్వారా కానీ వీరికి అకౌంట్లకు చేరుకున్నాయో వాటన్నిటికి సంబంధించిన ఖచ్చితమైన సాక్ష్యాధారాలు లేవని చెప్పేసి నాగేశ్వర రెడ్డి మేజిస్ట్రేట్ గారికి వినిపించడం కూడా జరిగింది. అంటే ప్రతి అంశాన్ని కూడా 300 పేజీల్లో ఎప్పటి వరకు ఎవరెవరైతే 11 మంది నిందితులు ఉన్నారో వారు ఏ రకంగా ఈ డిస్టిలరీ ద్వారా వచ్చిన నగదుని ఇతరితర వాటిని కూడా ఎలా తరలించారు ఏంటి అన్నది కూలంకషంగా పోలీసులు సాక్ష్యాధారాలన్నీ సేకరించి 330 పేజీల ఛార్జ్ షీట్ ని వేయడం జరిగింది. కానీ ఈ వేసిన ఛార్జ్ షీట్ లో దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు ఖచ్చితంగా లేవు. ఇది నిజమైన సాక్ష్యాధారాలు కావు, కావాలనే ఖచ్చితంగానే మమ్మల్ని ఇరికించారు, మా వైపు మా క్లయింట్లని కావాలని ఉచితంగా రాజకీయ ఉద్దేశంతో ఇరికించారని చెప్పేసి మాత్రం నాగేశ్వర రెడ్డి చెప్పడం కూడా జరిగింది. అంటే ప్రధానమైన ఈ ఆరోపణలన్నీ నిరాధారమైన ఆరోపణలని మరొక వైపు కూడా ప్రభుత్వ న్యాయవాది చెప్పడం కూడా జరిగింది. టెక్నికల్ ఆధారంగానే మేము అన్ని సేకరించామని, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏదైతే ఎవిడెన్స్ యాక్ట్ జోడించుకుని వీటన్నింటిని కూడా తాము సేకరించామని చెప్పేసి కూడా అటువైపు అంటే ప్రభుత్వ తరపు న్యాయవాది చెప్పడం కూడా జరిగింది. అయితే గత 10 గంటల నుంచి కూడా ఇప్పటి వరకు వాదనలు కొనసాగుతున్నాయి. ఈ వాదనల్లో కూడా కొంత ఎవిడెన్స్ యాక్ట్కి అనుసంధానంగా లేనప్పటికీ కొంత సాక్ష్యాలను తారుమారు చేసి కావాలని ఇరికించారన్న వాదన ఒకవైపు నాగేశ్వర రెడ్డి బలంగా వినిపిస్తున్నారు. కానీ ఈ వాదనలన్నింటినీ కూడా ప్రభుత్వ తరపు న్యాయవాదులు కొట్టివేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయబద్ధంగా చట్టబద్ధంగానే మేము వ్యవహరిస్తున్నామని, ఇందులో కీలకంగా ఏదైతే డిస్టిలరీల ద్వారానే ఈ 3,500 కోట్ల రూపాయలు పూర్తిగా ఈ జరిగినాయి అని చెప్పేసి మాత్రం చెప్తున్నారు శాలిని. ఇదే క్రమంలో కూడా మరికొద్ది సేపట్లో కూడా ఈ వాదనలు ముగిసే అవకాశం ఉంది. ఖచ్చితంగా బెయిల్ ఇవ్వాలని చెప్పేసి ఒకవైపు నాగేశ్వర రెడ్డి వాదిస్తుండగా, బెయిల్ ఇస్తే సాక్షుల్ని తారుమారు చేస్తారు, సాక్షుల్ని అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తారని చెప్పేసి మాత్రం మరొకవైపు ప్రభుత్వ తరపు న్యాయవాదులు ప్రస్తుతం వాదిస్తున్నారు శాలిని. రైట్, థ్యాంక్ యూ వాసు.